రామారావు గారు, సరే ఇప్పుడు మీకు ఒక అవకాశం దొరికింది, తిరుమల లడ్డు పవిత్రతని గంగపాలు చేశారని చెప్పి అప్పుడు జరిగిన గొడవ కావచ్చు, దాన్ని ఎండ్ ఆఫ్ ది డే అది ఏమైందో నాకు తెలియదు ఆ కేసుకి సంబంధించి. నిజంగా ఆ గోవు యానిమల్ ఫ్యాట్ కలిపారా లేదా అదేమన్నా తేలిందా తెలియదు, కానీ ఇవాళ మీకు ఒక అవకాశం దొరికింది పెద్ద ఎత్తున. సరే, ఇది ప్రభుత్వ వైఫల్యం లేదు, దీనికి ఎవరు బాధ్యులు, ఆ కింద స్థాయి అధికారులా లేదా పై స్థాయి అధికారులని మాట్లాడుతున్నారు. కానీ కావాలని వాళ్ళైనా మీరైనా ఎవరైనా కావాలని ఇలాంటివి జరగాలని కోరుకోరు కదా. ఏంటి జరిగిన దుర్ఘటన పట్ల మీ స్పందన ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ వీక్షకులకు, యాజమాన్యానికి, యొక్క ప్యానల్ ప్రతినిధులకు, తమకు అందరికి కూడా ముందుగా నమస్కారం అండి. ఇక్కడ ఒక అంశం అండి, దీపక్ రెడ్డి గారు చెప్తూ ఇది వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడారు. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విభేదిస్తున్నానండి. ఇక్కడ సమర్థత అనేది ప్రాతిపదికన ఏదైనా జరగాలండి. ఇక్కడ టీటీడీ చైర్మన్ అంశంలో ఆయనకి ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేషన్ గా ఒక పాలనాపరమైనటువంటి అనుభవం లేదు. అట్లాగే అక్కడ టీటీడీ తిరుమలలో మొత్తం అన్ని పోస్టులు కూడా తమ అనుయాయులైనటువంటి ఉద్యోగులందరిని కూడా నియమించుకున్నారు అనేది అది సత్యం అండి. ఇక్కడ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా పోస్టింగ్లు ఏదైతే కూటమి ప్రభుత్వానికి విధేయులు అనమాట. వీళ్ళందరూ నియమించుకున్న తర్వాత అక్కడ పటిష్టంగా అడ్మినిస్ట్రేషన్ జరగదని ఎట్లా మనం ఊహిస్తామండి? ఎట్లా జరుగుతుంది? ఇక్కడ పాలనా వైఫల్యం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. అట్లాగే తీవ్ర నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే 1,20,000 మందికి వైకుంఠ ద్వారదర్శనం రోజుకి 40,000 మంది అంటున్నారు. ఆ రకంగా చూస్తే 3,60,000 మందికి అవకాశం ఉంది, కానీ 7 లక్షల మందికి కల్పిస్తామని చెప్పారు దీపక్ రెడ్డి గారు అంటా ఉన్నారు. డబుల్ ద పాసిబిలిటీ. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని టీటీడీ అనేది చిన్న విషయం కాదండి. ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి దేవస్థానం. దానికి అత్యధిక ఆదాయం ఉంది. దానికి సిబ్బంది కూడా తగినంత సిబ్బంది సిస్టమాటిక్ అంతా కూడా ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి. అటువంటి సంస్థను ఖచ్చితంగా పాలనా వైఫల్యం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి తప్పితే, కేవలం చేతగానితనంతో జరుగుతున్నాయి అంశం తప్పితే, కేవలం వాళ్ళ యొక్క హోదా హుందాతనం ప్రదర్శించుకోవడానికి టీటీడీ బోర్డు కానీ మెంబర్స్ కానీ ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అక్కడ అంతా కూడా వీళ్ళకి ప్రమేయం లేకుండానే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విధానం ప్రభుత్వం నడిపిస్తా ఉంది. ఏదైతే రోజుకి 7,000 మందికి వివిఐపి దర్శనాల ఈ గోల్తో సరిపోతుందండి. ఈ వివిఐపి దర్శనాలు కూడా మనం చూస్తా ఉన్నాం, రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు వాటినన్నింటినీ కూడా ఇప్పుడు ఈ 9 రోజులు అయితే అసలు ఎలాంటి స్పెషల్ దర్శనాలు లేవని చెప్పి ప్రకటించారు. సరే, ఉత్తప్పుడు మీరున్నా వాళ్ళున్నా విఐపీ దర్శనాలు ఉంటాయి, వేరే స్పెషల్ పాసులు ఉంటాయి, అది పక్క పెడదాం. కానీ ఇక్కడ ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు రామారావు గారు? ఇప్పుడు ఏర్పాట్ల గురించి చూసుకుంటే, ఎప్పుడండి ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కౌంటర్లో టికెట్లు ఇస్తామని ఒక ప్రకటన చేశారు. మరి నిన్న ఉదయం నుంచే అక్కడ జనం తాకిడి వస్తే వారికి కనీస సౌకర్యాలు కానీ కనీసమైన డైరెక్షన్ కానీ, ఎందుకంటే తొక్కిసలాట జరిగేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయన ఎవరో డిఎస్పీ రమణ కుమారు తప్పు చేశాడు, అక్కడ అంబులెన్స్ డ్రైవరు సకాలం స్పందించలేదు, ఇది కాదు కదా. అక్కడ మేనేజ్మెంట్ చేసేటటువంటి సమర్థమైనటువంటి అధికారుల నిర్వహణ ఖచ్చితంగా ప్రతి కేంద్రం దగ్గర పెట్టాలి. ఒక మైక్ కానీ అట్లాంటిది అనౌన్స్మెంట్ క్లియర్ గా, ఒక లౌడ్ స్పీకర్ మైక్ సిస్టమ్ ని వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఇన్ టైంలో ఆపరేట్ చేయటం, భక్తులకు గైడెన్స్ ఇవ్వడం, భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కనీసం త్రాగునీరు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చేటటువంటి విధానం ఉండాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళ ఆతృత ఉంటుంది కదండి, కనీసం సౌకర్యాలు ఆతృత ఉంటుంది సార్. ఆతృత విషయంలో మనం అసలు నా ఒక్కడిని వెళ్ళిపోతే చాలా అన్నది ఇవాళ కాదు ఎప్పుడూ ఉంటుంది తిరుమలలో. ఒక మనం ఏం చేయలేము దాని పరిస్థితి. కానీ ఇంతమంది వస్తారన్నప్పుడు సరైన మీరు అన్న 2,000 మంది పట్టే పార్కులో 4,000 మందిని కూర్చోబెడుతున్నారంటే అసలు ముందు ఎంతమంది వస్తారో ఒక ఎస్టిమేషన్ ఉండాలి, ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండాలి, అంచనా ఉండాలి. ఎందుకండి అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా పెద్ద డిపార్ట్మెంట్, చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళందరూ పని ఖచ్చితంగా చేయించుకునేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి పాలనాధీశుడు ఉండాలి. అక్కడే వైఫల్యం వచ్చిందనేది మా యొక్క తీవ్రమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఒక చోట కాదండి, ఇక్కడ వాళ్ళ వైఫల్యం ఎక్కడంటే జీవకోణంలో, బైరాగపట్టెలో, శ్రీనివాసంలో, అలిపెరిలో, ఈ అన్ని చోట్ల తొక్కిసలాట. అంటే వీళ్లకు ముందస్తు ప్లాన్ కానీ దీని పట్ల, ఈ యొక్క వ్యవహారం పట్ల నిబద్ధత ఎవరికి లేదండి. కనీసం అక్కడ చూస్తా ఉంటే సంఘటన జరిగిన తర్వాత కూడా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం. చైర్మన్ గారు ఏం చెప్తున్నారండి, ఏదో మనం జరిగింది సంఘటన, చింతిస్తున్నాం, ఇదంతా దైవాధీనం,
మనము పరామర్శించడం తప్పితే చింతించడం తప్పితే మరొక మార్గం లేదు. ఇది కాదు కదా తన లోపం ఏంటి, తను ఒక పాలన అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, తన పరిధిలో ఒక లోపం జరిగినప్పుడు దానికి బాధ్యత వహించి దానికి ఎవరెవరు ఏంటి అనేది నేను నిగ్గు తెలుస్తాననేటువంటి మాట ఈ రోజు కూడా రాలేదు.